ఉగ్రవాదం, నిరుద్యోగం మరియు రాజకీయ అస్థిరతలతో ఎన్నో సంవత్సరాలు బాధపడిన కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి దిశగా పయనిస్తోందా? ఆగస్టు 5, 2019 కాశ్మీర్ చరిత్రలో ఒక కీలకమైన రోజు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను ఆ రోజు రద్దు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని తర్వాత అక్కడ సామాజికంగా మరియు ఆర్థికంగా ఏం మారింది? నిజమైన అభివృద్ధి జరిగిందా లేక కేవలం ప్రకటనలకే పరిమితమైందా? ఈ మధ్య పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్టోబర్ 1949న భారత్లో విలీనమైనప్పటి నుండి అమల్లో ఉన్న ఆర్టికల్ 370 వలన కాశ్మీర్కు సొంత జెండా మరియు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. అక్కడి భూములను కాశ్మీరేతరులు కొనడానికి వీల్లేదు. రక్షణ, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్, విదేశీ వ్యవహారాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకు వర్తించే నియమాలు కాశ్మీర్కు వర్తించవు. అలా వర్తించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగ సభ ఆమోదం తెలుపవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చి ఆ ప్రాంతాన్ని భారత్లో భాగంగా చేసి అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. గత 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రకటించినట్లు కాశ్మీర్లో నిజంగా అభివృద్ధి జరిగిందా? ఒకవేళ జరిగితే ఏ ఏ రంగాల్లో జరిగింది అనేది విభాగాల వారీగా పరిశీలిద్దాం. 1. మౌలిక వసతుల కల్పన. చాలా కాలంగా వాయిదా పడిన శ్రీనగర్ను లేతో కలిపే 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా టనెల్, 10 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ టనెల్, ఢిల్లీ కత్రా ఎక్స్ప్రెస్ వే లాంటి ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ మధ్యనే జమ్మూ నుండి శ్రీనగర్ వరకు రైలు మార్గం పూర్తి కావడంతో ప్రజలకు తక్కువ సమయంలో ప్రయాణ సమయం తగ్గింది, అనుసంధానం మెరుగుపడింది. ఒక వందే భారత్ రైలును కూడా గౌరవ ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. వీటి వల్ల ఒక్క రవాణా రంగం మాత్రమే కాకుండా పర్యాటకం, ట్రేడ్, ఉద్యోగాలు అన్నింటిపై ప్రభావం పడుతుంది. 2. పంటలు మరియు తోటలు. కాశ్మీర్ యాపిల్కి సంబంధించిన శీతల గదులు, సార్టింగ్ సెంటర్లు, కొత్త హై డెన్సిటీ యాపిల్ తోటలు వేయడం లాంటివి మొదలైనాయి. విశృంఖలమైన మార్కెటింగ్ మరియు రవాణా సదుపాయాల వల్ల రైతులు తమ పంటలకు మంచి ధర పొందుతున్నారు. ఇక జిఐ ట్యాగ్ వచ్చిన కాశ్మీరీ పష్మీనా శాలువాలు, కాశ్మీరీ ప్రాన్ ఉల్లిపాయలు మరియు కాశ్మీరీ సాఫ్రాన్ అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతున్నాయి. 3. పెట్టుబడులు, పరిశ్రమలు. జమ్మూ కాశ్మీర్కు కొత్తగా ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ పాలసీ 2021 ద్వారా 85,000 కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా రంగాల్లో కొందరు ఇన్వెస్టర్లు శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాల్లో తయారీ యూనిట్లు నెలకొల్పుతున్నారు. అయితే వీటిలో చాలా వరకు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని గుర్తుంచుకోవాలి. 4. పర్యాటక రంగం. 2023లో కాశ్మీర్ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో 2 కోట్ల మందికి పైగా. గుల్మార్గ్, పహల్గామ్, సోన్మార్గ్ లాంటి హిల్ స్టేషన్లు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కీయింగ్ హబ్లుగా మారుతున్నాయి. బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా టీములు కూడా మళ్లీ షూటింగ్ కోసం కాశ్మీర్కు వస్తున్నాయి. ఇది ప్రజల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. పహల్గామ్ ఘటన పెద్ద దెబ్బే అయినప్పటికీ స్థానిక ప్రజల సహకారంతో మళ్లీ చిన్నగా టూరిజం ఊపు అందుకుంటుంది. 5. విద్య, నైపుణ్యం. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో స్థాపించబడ్డాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు యువతకు టూరిజం, ఐటీ, హస్తకళల రంగాల్లో శిక్షణ ఇస్తున్నాయి. 6. ఉద్యోగావకాశాలు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాశ్మీర్లో నిరుద్యోగం శాతం ఎక్కువగా ఉంది. పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ముద్ర, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు కాశ్మీర్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఒకవేళ ఇది సమర్థవంతంగా అమలైతే భవిష్యత్తులో నిరుద్యోగాన్ని తగ్గించడమే కాకుండా నిరాశ నిస్పృహల్లో ఉండి తీవ్రవాదం వైపు మళ్లుతున్న యువతకు జీవన భృతి దొరుకుతుంది. సవాళ్లు. ఇప్పటికీ ప్రైవేట్ పెట్టుబడిదారులలో భద్రతపై సందేహాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా పహల్గామ్ సంఘటన తర్వాత ఆ భయాలు ఇంకా పెరిగాయి. ఇంటర్నెట్ నిలిపివేతలు మరియు నిరవధిక విధాన అస్పష్టత వలన కొంతమంది పారిశ్రామికవేత్తలు వెనక్కి తగ్గుతున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ అభివృద్ధి కాంక్ష ఈ భయాల్ని అధిగమిస్తుంది. గత సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది. ముగింపు. మొత్తంగా చూస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత
కాశ్మీర్లో అభివృద్ధికి పునాది వేసినట్లు చెప్పవచ్చు. కొన్ని రంగాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. మరికొన్ని రంగాల్లో అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. ఇది పూర్తి స్థాయి మార్పు కాదు, కానీ ఒక ఆశాజనక ప్రారంభం. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.